హలో నమస్తే. మనకైతే ప్లేస్ ఎక్కడికి లేక వచ్చిన ప్లేస్ కి రావాల్సి అయితే వస్తుంది అనమాట. అయితే మనకైతే మనం అయితే రవీంద్రపాడు కాలువకి అయితే వచ్చాం. ఇప్పుడైతే మనకు ఒక చేప అయితే పడిందమ్మా. ఇదైతే దగ్గర దగ్గర ఒక 1/2 కేజీ ఉంటుంది. అరగంట నుంచి ఆడుతుంది అయితే ఇదైతే పడింది అనమాట. ఇంకా అయితే అరగంట సేపు నేను అక్కడైతే ఆడాను అనమాట. ఇక్కడైతే ఏం చేపలు అయితే పడలేదు అనమాట. ఇంకో ప్లేస్ కి అయితే వచ్చాను. ఇదైతే మనకి చిలువూరు కాలం అనమాట. ఇదైతే బాగా ఎండిపోయింది. ఇప్పుడైతే చేపలు బాగా స్ట్రైకింగ్ అవుతున్నాం. ఇదైతే ఒక 1/2 కేజీ ఉంటుంది అనమాట. ఇది వచ్చిన ఎమ్మటనైతే స్ట్రైక్ అయితే అయ్యింది. నాకైతే ఎవరు వీడియో తీసేవాళ్ళు లేక నేనే అయితే వీడియో తీసుకున్నాల్సి వస్తుంది అనమాట. ఇదివరకు కొరమేళ్ళకి అయితే డోకా ఉండేది కాదు. ఇప్పుడైతే ఈ ఫిషింగ్ రాడ్లు ఎక్కువ అయిపోవడంతో అయితే కొరమేళ్ళు అయితే అసలు ఎక్కడ పడట్లేదు. కొరమేను పడడమే ఒక రేర్ అయిపోయింది అనమాట. మీకు ప్లేస్ కావాలంటే ఇదైతే మనకు వచ్చేసి చిలువూరు కాలువ అనమాట. ఈ కాలువ అయితే ఎండిపోయింది. ఇప్పుడైతే కొరమేళ్ళు బాగా అయితే పడుతున్నాయి. రావని అనుకున్న వాళ్ళు రావచ్చు. ఇదైతే పాట కాలువ అయితే ఏం కాదు. మనకైతే తర్వాత 1 కేజీ కొరమేను అయితే పడింది. అదైతే ఇదే అనమాట. ఇదైతే 1 కేజీ అయితే ఉంటుంది. ఇదైతే ఒరిజినల్ నాటు కొరమేను అనమాట. ఇదైతే స్నేక్ హెడ్స్ లాస్ట్ సీజన్ అనమాట. ఇంకా మనకి వర్షాలు పడితే ఇంకా స్నేక్ హెడ్స్ అయితే అవ్వవు అనమాట. ఇంకా మీరు తెల్ల చేపల మీద పడాల్సిందే. ఇంక ఇదైతే మంచి దిట్టంగా ఉందన్నమాట. మనకి కొరమేన్ అనేది ఇప్పుడు పడడం చాలా రేర్ అయిపోయింది. ఈ ఫిషర్ మ్యాన్స్ ఈ ఫిషింగ్ రాడ్లు చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట. మనం ప్లేస్లు ఎత్తుకుంటుంటే ఆ ప్లేసుల్లో నెక్స్ట్ డే అయితే అసలు మొత్తం వచ్చేస్తున్నారు అనమాట. ఇది చూడండి, నోట్లో దాకా మింగింది. నేనైతే వాడుతున్న లిటిల్ ఫ్రాగ్ అనమాట. మీకు ఫ్రాగ్లు ఏమైనా కావాలంటే 2 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్ఏ ఫిషింగ్ అనమాట, ఇంకోటి వచ్చేసి అబ్బు ఫిషింగ్ అనమాట. రెండిట్లో మనకి ఫ్రాగ్స్ రాడ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు కావాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను. ఇద్దరివి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక మనకి పడిన చేపలు అయితే అనమాట. కాలువలో పెరిగిన కొరమేనికి టేస్ట్ ఎక్కువ ఉంటుందా లేదా చెరువులో పెరిగిన కొరమేనికి టేస్ట్ ఎక్కువ ఉంటుందా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకి పడిన చేపలని ఒకసారి అయితే కాట పెట్టాను అనమాట. ఇవి వచ్చేసి దాదాపు ఒక 3 కిలోల దాకా అయితే ఉందన్నమాట. మీరైతే వెళ్తూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఫాలో అయితే మేము మరో వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.